really waiting for you. I will. In Japan. I will come. Yeah, and then I will bring Devra. I will bring Devra. Thank you so much. Promise. Thank you so much. Thank you. She was crying there. Okay. మీరు ఆచార్య 2 తీయాలి. ఆచార్య 2 తీయాలి. సూపర్ సూపర్ సినిమా భయ్యా. ఎన్టీఆర్ పిచ్చెక్కిస్తాడు. ప్రతి సీన్ ప్రతి విజువల్స్ హైలైట్ భయ్యా. కానీ జాహ్నవి కపూర్ ని 15 నిమిషాలు చూపించాడు భయ్యా. 15 నిమిషాలు చూపించాడు. 3 నిమిషాలు సాంగ్ 10 నిమిషాలు పంచిక్ 3 నిమిషాలు సాంగ్ 10 నిమిషాలు పంచిక్ ఏంది భయ్యా. మైక్ కొరటాల శివగారు నిజంగా ఊపిరి తెప్పించారయ్యా. ఎన్టీఆర్ గారు 6 సంవత్సరాల తర్వాత వచ్చిన సరైన పనులు కొనుగోలు నింపాడు. బాక్స్ ఆఫీస్ కొనుగోలు నింపాడు. హీరోయిన్ మాత్రం ఎట్లా చేసింది చెప్తాను. జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ బంచెక్ సూపర్ హిట్ చెప్పనా ఎట్లుంటదంటే స్టార్టింగ్ ఎన్టీఆర్ వస్తాడు. ఎన్టీఆర్ వచ్చినాక ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది. అయితే ఏంటంటే హీరోయిన్ అంత లేదు. హీరోయిన్ బెస్ట్ అంతా ఏం లేదు. 5 minutes ఉంది. మళ్ళీ ఇంకా లాస్ట్ లో క్లైమాక్స్ అసలు ఎందుకు చేసినా అర్థం కాదు. క్లైమాక్స్ వాళ్ళ కొడుకు వచ్చి చంపుతాడు. మిగతా ఎందుకు చచ్చిపోతాడు అర్థం కాదు. క్లైమాక్స్ అయితే కొద్దిగా అసలు నచ్చలే. క్లైమాక్స్ బాగుంది. డైరెక్షన్ బాగుంది. అంటే మ్యూజిక్ డైరెక్షన్ బాగుంది. డైరెక్షన్ లాస్ట్ లో బాగాలేదు. 1 time వాచ్ అంతేనా. ఇంకేం చెప్పాలి. సినిమానా యావరేజ్. కాన్సెప్ట్ నార్మల్ ఉంది అన్న. అన్నిట్లాగానే ఉంది. సేమ్ ఆశ్చర్యాలు ఉందా అంత కాదు పర్వాలేదు. యావరేజ్ అంత స్టోరీ పరంగా. మళ్ళీ జనరా 2 కూడా ఉంది. క్లైమాక్స్ కూడా మంచిగా ఇయ్యలేదు నాకు. ఫస్ట్ హాఫ్ లో ఉన్నా సెకండ్ అంటే వేవ్ టైప్ దిగుతాడు. అదొకటే హైలైట్ అనిపించింది. సెకండ్ హాఫ్ లాగ్ ఉందన్న. దేవరాదే బాగుంది. వాళ్ళ సంధి బాగాలే అంత. అంటే జాన్వీ కపూర్ ఎక్కువ కనిపించలేదు. డిసప్పాయింట్ అయ్యారా? కనిపిస్తుంది తర్వాత కనిపిస్తుంది. నరుకుడు ఉందా సినిమాలో? ఫుల్ మొత్తం యాక్షన్ మూవీ అన్న ఇది. సలార్ కి మించిపోయింది అది మాత్రం. కాకపోతే స్టోరీ కాన్సెప్ట్ అయితే నార్మల్ అనిపించింది. క్లైమాక్స్ అయితే బాధాకరంగా ఉందమ్మా. అది ఫ్యాన్స్ కి అది కొంచెం బాధాకరంగా ఉంది. మనం చూడాలి ఇక దేవరా 2 చూడాలి. మూవీ అంటే యావరేజ్ సూపర్ యావరేజ్ అన్న. యావరేజ్ 5కి 3.5. 6 years వచ్చారు కాబట్టి ఎన్టీఆర్ కోసం అయితే సినిమా చూసేయచ్చు. బట్ స్టోరీ పరంగా కొరటాల శివ హీ కుడ్ హావ్ డన్ బెటర్. ఆ ఆస్పెక్ట్ లో మాత్రం కొంచెం బాధించాల్సింది. యా అదే చాలా ఫ్లాట్ అవుట్ ఉంది మూవీ అంతా. ఒక హైలైట్ మాస్ మూవీ అంటే మనం ఒక యూఫోరియా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. మేజర్ గా అదే డిసప్పాయింట్ చేసింది. అండ్ వెరీ పువర్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఆ విషయంలో. సో చూడాలి టాక్ ఎలా ఉంటాయి. యా ఇంకా అదే పార్ట్ 2 కోసం లీడ్ ఇచ్చినా కానీ సెకండ్ పార్ట్ కి అంత స్టోరీ ఉండకపోవచ్చేమో అన్నట్టుంది. బట్ వీ డోంట్ నో, వీ కెనాట్ సే దట్ కదా.